హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏంటంటే 10,000 బడ్జెట్ నుంచి 30,000 బడ్జెట్ మధ్యలో ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. ఒకవేళ మీరు కొత్తగా మొబైల్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే మొబైల్ అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా, సో ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయే అన్ని మొబైల్స్ కూడా 5G మొబైల్స్ అనమాట. సో ఫస్ట్ మొబైల్ మనం చూసుకుంటే బిలో 10Kలో మనకి రెడ్మీ 13C 5G అవుతుంది. ఇది బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 9,099 రూపాయలు అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. మనం ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మనకి Android 13తో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్. దీని హై క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 2.2 GHz అవుతుంది. దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. సో బిలో 10K అయితే సో ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 4G మోడల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునేటప్పుడు ఒకవేళ తీసుకోవాలనుకుంటే 5G మోడల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం బిలో 15K చూసుకుంటే వివో నుంచి వివో T3X 5G మొబైల్ అవుతుంది. సో దీని బేస్ వేరియంట్ మనం చూసుకుంటే 4GB ర్యామ్, 128GB వచ్చేసరికి 12,499 రూపాయలు. మనకి 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ. మనకి ఓఎస్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 14తో అయితే వస్తుంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అప్ టు దీని క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.2 GHz అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి. సో మనం నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మనకి సేమ్ దీంట్లోనే బిలో 15Kలో మనకి పోకో నుంచి M7 Pro అవుతుంది. ఇది మనకి బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వచ్చేసరికి 13,999 రూపాయలు అవుతుంది. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇక్కడ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇందులో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో అయితే వస్తుంది. ఇందులో మనకి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. దీని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 5110 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. దీని ఓఎస్ చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.5 GHz అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 15K to 20K మధ్యలో ఉన్న మొబైల్స్. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి వివో T3 5G మొబైల్ అనమాట. ఇది మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 18,499 రూపాయలకి అయితే వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. దీనిలో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటుగా బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఓఎస్ మనం చూసుకుంటే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇందులో మనకి యూజ్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.8 GHz అవుతుంది. దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. నెక్స్ట్ మొబైల్ కూడా సేమ్ బడ్జెట్లోనే వస్తుంది. రియల్మీ నుంచి రియల్మీ P2 5G మొబైల్ అనమాట. దీని బేస్ వేరియంట్ 19,999 రూపాయలు అయితే ఉంటుంది. దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే అనమాట. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ వచ్చేసరికి 5200 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దీని ఓఎస్ చూసుకుని మనకి ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.4 GHz అయితే ఉంటుంది. సో దీన్ని 5G బ్యాండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి. నెక్స్ట్ మనకి 20K to 30K మధ్యలో అయితే రెండు మొబైల్స్ అవుతున్నాయి. దాంట్లో ఫస్ట్ మొబైల్ మనకి పోకో X7 Pro 5G మొబైల్ అనమాట. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 27,999 రూపాయలు అవుతుంది. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది మనకి 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దీని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 6550 mAh బ్యాటరీ. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15తో అయితే వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ
8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. హై క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 3.2 GHz అనమాట. దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ లాస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro Plus అనమాట. ఇది 5G మొబైల్. దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి 8GB 256GB మోడల్ 26,999కి అయితే వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ మనం చూసుకుంటే 8GB RAM 256GB స్టోరేజ్ అనమాట. ఇది మనకి 6.7 inches ఫుల్ HD ప్లస్ OLED కర్వ్డ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. దీనిలో మనకి 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి ఇది 5200 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. దీని OS గురించి మనం మాట్లాడుకుంటే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని హై క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz అనమాట. దీనికి సంబంధించిన 5G బ్యాండ్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓవరాల్గా ఇవి గైస్ మొబైల్స్ అయితే. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ఇవి మీడియాటెక్ రెండు కూడా నేనైతే మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు స్నాప్డ్రాగన్ అయితే స్నాప్డ్రాగన్ చేసుకోవచ్చు, మీడియాటెక్ అయితే మీడియాటెక్ తీసుకోవచ్చు. ఈ మధ్య వస్తున్న మీడియాటెక్ ప్రాసెసర్లో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ అంత ప్రాసెసర్ అవుతుంది. సో వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.